పేరు సంపాదించుకున్నాడు. చాలా కష్టపడి చాలా చిన్న డాన్సర్ నుంచి ఈరోజు కొరియోగ్రాఫర్గా ఎదగడం అంటే చాలా కష్టపడ్డాడు. చాలా సామాజిక సేవ కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు. కానీ ఈ మధ్యలో ఈ వార్త రావడం అనేది అది చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా నిజం అనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ ఆ అమ్మాయి కావాలని ఏదైనా ఆశించి ఆరోపణ చేసిన అనుకుంటారా? నిజం అంటే గతంలో కూడా 2018-19లో జానీ మాస్టర్ పైన మేడ్చల్ కోర్టు 6 months జైలు కూడా పంపించింది. సో అతడు జైలు జీవితాన్ని అనుభవించి బయటికి రావడం కూడా జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయితే కాదు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 10 years నుంచి జానీ మాస్టర్ దగ్గరనే వర్క్ చేస్తుంది అనమాట, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. మధ్యప్రదేశ్కి చెందినటువంటి మదిత. సో ఆమె మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ముంబైలో ఒక హోటల్లో తనపైన అత్యాచారం చేశారని ఆరోపణల కింద పోక్సో కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇది నిజంగానే అనుకుంటున్నాం. ఎందుకంటే జానీ మాస్టర్ 3 days నుంచి ఎవరు కూడా కనపడకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే జానీ మాస్టర్ వచ్చి బయటికి వచ్చి నిజం ఏదో చెప్తే కోట్ల మంది తన యొక్క అభిమానులకు తెలిసి ఉండేది. సో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని అందరూ కూడా నమ్మేవాళ్ళు. కానీ అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే రాష్ట్రాలకు పారిపోవడం అనేది ఇది అన్నిటికీ నిజంగానే అందరికీ కూడా ఒక అనుమానం అనేది కలుగుతుందన్నమాట. అంటే అది పక్కన పెడితే ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి ఇది అంతా జరుగుతున్నప్పుడు ఇప్పుడే సడన్గా బయటకు వచ్చి ఎందుకు చెప్పింది అనుకోవచ్చు? అంటే ఇది చాలా లైంగిక దాడి అనేది చాలా తీవ్రత ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు ఏంటంటే మైనర్గా ఉన్నప్పుడు తను ఏదో బెదిరించి ఏదో చేశాడు. కానీ ఇప్పుడు రాను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి చేశాడు. అది కూడా వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే ఆమెని చాలాసార్లు కొట్టడము, మా భర్తని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు హిందూ నుంచి ముస్లింగా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వైఫ్ ఈ రకంగా చేయడం అనేది నిజంగా అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీని వెనుకాల రాజకీయాల పరంగా అయితే కుట్ర నడుస్తుంది. వైసీపీ వాళ్ళ అమ్మాయిని రెచ్చగొట్టి చేయిస్తానని కొంతమంది అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చు. సో వైసీపీ వాళ్ళకి ఏం అవసరం అంటే ఇతను ఏమైనా ఎమ్మెల్యేనా లేకపోతే పదవిలో సంబంధించినోడు కదా. జనసేన అంటే ఆఫ్టర్ ఆల్ సపోర్ట్ చేశాడు, అంతేగాని నేమే దాంట్లో ముఖ్య పాత్ర ఏం పోషించలేదు. సో అలాంటిది ఏం లేదు. అయితే ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆమెకి అల్లు అర్జున్ కూడా సపోర్ట్ తెలిపడానికి చెప్తున్నారు. సో అదే వరకు సో ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 10 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 376, 506, ఇది 323 Class 2, ఏది రేప్ కేసు, గాయపరచడం, లైంగిక దాడులు చేయడం, అలాంటివి ఎన్నో కేసులు ఆయన పైన రిజిస్టర్ చేయడం జరిగింది. సో అది ఇప్పటితోని జానీ మాస్టర్ లైఫ్ మొత్తానికి కూడా కెరీర్కి ఫుల్ స్టాప్ అని అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ముందు మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? సో ఇది ముగింపు అని చెప్పలేము, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చి 3 days అవుతుంది. జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అతని కోసము 4 బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా స్పెషల్గా ఆయన కోసము గాలింపు చర్యలు చేస్తున్నారు. సో ఆయన స్వస్థలం నెల్లూరులో ఉన్నారని కొంతమంది, లడాక్ వెళ్ళారని కొంతమంది. ఇంతకుముందే న్యూస్ వచ్చింది బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు, హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో జానీ మాస్టర్ని మీడియా సమావేశం ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టబడుతున్నారు పోలీసులు. సో వాళ్ళ ఎంక్వైరీలో జానీ మాస్టర్ నిజంగా చేశాడా లేదా అనేది పోలీసులే తేల్చాలి.